ఒకరు ఉన్నారు. ఆ భృగు మహర్షికి జన్మించిన వారు దాత విధాత అలాగే మహాలక్ష్మి. ఈ మహాలక్ష్మినే భార్గవిగా మన యొక్క పేరుతో పిలుచుకుంటున్నాను ఆయన. ఈ మహాలక్ష్మిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వివాహం అయి ఉన్నారు. అలాగే ఈ విధాతకి మృగండ మహర్షి అనేటువంటి మహర్షి జన్మించి ఉన్నారు. ఈ యొక్క మృగండ మహర్షికి జన్మించిన వారే మార్కండేయుడు. ఈ మార్కండేయుడు ఒక యజ్ఞాన్ని నిర్వహించి ఉన్నారు. ఆ యొక్క యజ్ఞంలో నుంచి మనకి ఉద్భవించిన వారే ఈ భావనాథి స్వామి వారినైనా. అలాగే అమ్మవారి గురించి కూడా మనం కొంత తెలుసుకున్నాము. మారిచి, ఆ మారిచి మహర్షి యొక్క మనవరాలే ఈ యొక్క భద్రావతి దేవి. అలాగే మారిచి యొక్క కుమారుడైనటువంటి కశ్యప బ్రహ్మ, ఆ కశ్యప బ్రహ్మకు పుట్టినటువంటి వారే సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానికి ఛాయాదేవి అనేటువంటి భార్య ఉన్నది ఆయన. ఆ ఛాయాదేవికి మరి పుట్టినటువంటి ఆవిడే ఈ భద్రావతి దేవి. ఈ భద్రావతినే మనము యమునాగా మరియు భద్రావతి దేవిగా అలాగే పిపీలికగా మనమనేటువంటి నామాలతో పిలుస్తూ ఉన్నాం నాయన. ఈ యొక్క భద్రావతి దేవికి ఇద్దరు సోదరులు ఉన్నారు, శని అలాగే యముడు. ఈ ఇరువురు కూడా ఆ యొక్క సూర్యునిక పుత్రుడు మరియు కుమార్తెలు. వీరి యొక్క జీవన చరిత్రను వీరి యొక్క విషయాన్ని తెలుసుకుందాం నాయన. పూర్వన శంభాసుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు ఆయన. ఈ యొక్క శంభాసుడికి పుట్టినటువంటి వాడే కాల్వాసుడు. ఈ కాల్వాసుడు మరి భూలోకంలో ఉన్నటువంటి ఏదైనా ఒక ప్రాంతాన్ని ఎంచుకోవాలి, రాజ్యాన్ని ఏలాలని చెప్పి ఆ యొక్క కాల్వాసుడు అనేక రకమైనటువంటి ప్రదేశాలు వెతుకుతూ ఉండగా మరి మాహిష్మతి అనేటువంటి ఒక రాజ్యాన్ని ఎంచుకుంటాడు ఆయన. ఈ యొక్క కాల్వాసుడు మరి తన యొక్క కుమారుడి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క దైత్య గురువులకు సంబంధించినటువంటి విద్యల్లో ఎంతో గొప్పవాడుగా ఉన్నాడు మా కాల్వాసుడు. ఇతనికి ఇంకా దేవతల మీద కూడా మరి ఈశ్వరుడిగా విద్యను అభ్యసించాలని చెప్పి తన గురువుగా అయినటువంటి శుక్రాచార్యుని పిలిచి, శుక్రదేవ, మహాగురుదేవ, దైత్య గురుదేవ ప్రణామ్యం అని చెప్పి ఆ యొక్క శుక్రాచార్యుడికి తన యొక్క కుమారుడి యొక్క పరాయి యొక్క విజయ గురించి తెలియజేస్తాడు ఆయన. ఈ కాల్వాసుని తీసుకెళ్లి శుక్రాచార్యుడు మరి సకల విద్యలు కూడా చక్కగా అభ్యసించే విధంగా గురువుల్లో కూడా గొప్ప శిష్యుల్లో కూడా గొప్ప శిష్యుడుగా విద్యనటువంటి చక్కగా వివరిస్తూ ఉన్నాడు ఆయన. ఈ కాల్వాసుడు తర్వాత తండ్రిగా రాగిని కోరుకుంటాడు. తండ్రి, నా యొక్క గురువుగారు శుక్రాచార్యుడు మరి దేవతల గురించి ఎన్నో మన యొక్క దేవతలు మనకు చేసిన అన్యాయం చాలా ఉందని నా శుక్ర మహాగురు గారు తెలియజేసి ఉన్నారు. మరి ఎలాగైనా ఆ యొక్క దేవతని సంహారం చేయాలి అని చెప్పి దానికి కావాల్సింది ఏమిటి, ఎలా చేయాలి, మరి దానికి సంబంధించినటువంటి విద్య నేను అభ్యసించుకున్నాను. కానీ నాకు ఎక్కడో భయంగా ఉంది నాన్నగారు అని చెప్పి తండ్రి గారిని అడుగుతాడ. తండ్రి అలాగే ఈ విధంగా చెప్తాడ, కుమారా నీ భయపడవు తండ్రి. మరి త్రిమూర్తుల్లో ఉన్నటువంటి బ్రహ్మను నీవు ఘోరాది ఘోరమైన తపస్సు చేసినట్లయితే ఆ బ్రహ్మదేవుడే నీకు వరమిస్తాడు నాయన అని చెప్పి ఆ యొక్క బ్రహ్మదేవుడి యొక్క మంత్రాన్ని శుక్రాచార్య ద్వారా ఉపదేశం పొంది బ్రహ్మ కోసమే తపస్సు కోసమే ప్రయాణం సాగిస్తాడ. అలా ప్రయాణం సాగించిన తర్వాత 7 వసంతాల కాలం వరకు కూడా ఎంతో ఘోర తపస్సు చేసినాడ. అందులకు ఇంద్రదేవుడు కూడా ఈ కాల్వాసుడు మన గురించి ఏదో తపస్సు పొందాడు, మనకి ఎటువంటి యుద్ధం రాకపోతుందో, మన యొక్క దైవాలని కూడా ఏదో మారుమూలంగా దెబ్బపడుతున్నట్లుందని చెప్పి భయంతో ఆ ఇంద్రుడు అనేక రకమైనటువంటి ఆ యొక్క తపస్సుని భగ్నం చేయాలని చెప్పి 10 విధములుగా ప్రయాణాన్ని సాగిస్తాడు. ఆ ప్రయాణాన్ని కూడా ఆ కాల్వాసుని కొట్టివేస్తాడు ఆయన. ఆ తర్వాత ఆ బ్రహ్మదేవుడు తన కాల్వాసు చేసిన తపస్సుకు వచ్చి, ఓ కాల్వాసుడా, నీ యొక్క తపస్సుకు వచ్చింది నాయన, నీవు కోరే వరాన్ని నేను ఇస్తాను, కోరుకోనాయన అని చెప్పి బ్రహ్మదేవుడు అడుగుతాడ. అందులకు ఆ కాల్వాసు అంటున్నాడా, అయ్యా బ్రహ్మదేవ, నేను ఎటువంటి పక్షి అలాగే మానవాలు అలాగే
ఎటువంటి దేవతలైనా సరే నా యొక్క జన్మములు నేను నాశనం కాకుండా నాకు వరాన్ని ఇవ్వండి స్వామి అని అడిగినాట. అందులకు బ్రహ్మదేవుడు అంటున్నాడ, నాయన కుమార, పుట్టినటువంటి ప్రతి జీవి కూడా గిట్టక తప్పదు నాయన, కాబట్టి ఆ యొక్క వరాన్ని ఇవ్వలేను, మరొక వరం కోరుకో నాయన అని చెప్పి కాల్వాసుని అడుగుతాడ. కాల్వాసు అందుకు ఆలోచించి, బ్రహ్మదేవ సరే ఆ వరాన్ని నేను ఉపసంహరించుకుంటున్నా, ఆ యొక్క వరాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను, నేను అడిగిన వరాన్ని, కాబట్టి మరొక వరాన్ని అడుగుతున్నాను. నాకు స్త్రీ మరియు పురుష సంపర్కము కలిగినటువంటి ఎటువంటి అనగా స్త్రీ పురుష సంపర్కంతో పుట్టినటువంటి ఎటువంటి జీవినైనా నన్ను సంహరించకుండా చేయవాలని చెప్పి అటువంటి వరాన్నైనా ప్రసాదించండి స్వామి అని బ్రహ్మదేవుని అడిగినాడా. అందులో బ్రహ్మదేవుడు తదాస్తు అలాగే అవుగాక అని చెప్పి ఆ యొక్క బ్రహ్మదేవుడు అక్కడి నుంచి అదృష్టమవుతాడ. ఆ తర్వాత నన్ను ఎటువంటి జీవి కూడా నన్ను సంహరించలేడు, స్త్రీ పురుషుల సంయోగం లేనిదే ఎటువంటి జీవి కూడా పుట్టదు కనుక ఇక నేను ఏది చేసినా కూడా సాగుతుంది అని చెప్పి ముందుగా ఇంద్రలోకానికి వెళ్తాడు. అక్కడ దేవేంద్రుని యొక్క యుద్ధంలో ఓడించి ఆ ఇంద్ర పదవిని దక్కించుకుంటాడ. తర్వాత ముల్లోకాలని కూడా తిరుగుతుంటాడు. మునుల్ని అలాగే ఋషుల్ని అనేక రకమైనటువంటి బాధలు పెడుతూ తర్వాత భూలోకానికి వస్తాడు. భూలోకంలో మానవాదులు కూడా అనేక కష్టాలు సంప్రాప్తించేటట్టుగా చేస్తూ ఉన్నాడా. అలా చేస్తూ ఉండగా భూలోకంలో ఉన్నటువంటి మానవాదులు అలాగే ఋషులు అలాగే మునులు అందరూ కూడా అయ్యా త్రిమూర్తులారా రక్షమాం శరణాం అంటూ ముందుగా బ్రహ్మలోకానికి వెళతాడా. ఆ బ్రహ్మలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క బ్రహ్మను అడుగుతాడా, అయ్యా బ్రహ్మదేవ, మీరు ఇచ్చినటువంటి వరాన్ని తను దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు ఆ కాల్వాసుడు, అతను ఎలాగైనా మీరు అడ్డుకోవాలి బ్రహ్మదేవ అని చెప్పి అడగా, అయ్యా అతను నన్ను ఎంతో ఘోరమైన తపస్సు చేసి నన్ను మెప్పించుకున్నాడు, కాబట్టి అతను నేను ఏ విధంగా ఏమీ చేయలేను, కాబట్టి మీరు విష్ణులోకానికి వెళ్ళండి ఆయన అని చెప్పి బ్రహ్మ సమేతముగా ఆ యొక్క మునులు అలాగే ఋషులందరూ కూడా విష్ణులోకానికి వెళతాడు. ఈ విష్ణులోకంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణు నమస్కారం చేసుకొని ఈ విధంగా అంటున్నాడా, అయ్యా విష్ణుదేవ, మీరు కూడా ఇదే విధంగా అంటున్నారా, అయ్యా ఆ కాల్వాసును మమ్మల్ని ఎన్నో విధాలుగా కష్టాలు సంప్రాప్తించేటట్టుగా చేస్తున్నారు, మాకు ఆ కష్టాలు తొలగడానికి మీరేదైనా మానవావతారం పొంది ఆ కాల్వాసును సంహారం చేయండి స్వామి అని చెప్పి అనేక విధ ప్రార్థన చేసినాట ఆ యొక్క శ్రీ మహావిష్ణుని. ఆ యొక్క శ్రీ మహావిష్ణు కూడా అంటున్నాడ, అయ్యా ఇదంతా కూడా ఆ యొక్క రుద్రదేవుడే ఈ యొక్క సమస్యకి పరిష్కారం చెప్తారు, కాబట్టి మీరు శివుడి వద్దకు వెళ్ళండి, అక్కడ అంతా కూడా మీ సమస్యకి పరిష్కారం జరుగుతుంది నాయన అని చెప్పి కైలాసానికి వెళతాడు. కైలాసంలో ఆ యొక్క బ్రహ్మరామ సమేతగా ఆ స్వామివారి నమస్కారం చేసి, అయ్యా ఓ ఆదిదేవ నమస్తుభ్యం అని చెప్పి ఆ యొక్క పరమేశ్వర నమస్కారం చేస్తాడ. ఆ కాల్వాసుని యొక్క వృత్తాంతమంతి కూడా విస్తారంగా వివరిస్తాడ. అందరకు ఆ పరమేశ్వరు అంటున్నాడ, ఓ మహేంద్ర, నీ వెంటనే నీ యొక్క రథాన్ని తీసుకొని భూలోకంలో ఉన్నటువంటి మణిపురానికి వెళ్ళు, అక్కడ మార్కండేయ మహర్షి ఉన్నాడు, అతను వెళ్ళి నేను త్రిమూర్తులు పిలుస్తున్నామని చెప్పిరా అని చెప్పి పలికినాడ. ఆ మాటలకు దేవేంద్రుడు వెంటనే ఆ ముని మహాశ్రమానికి వెళ్తాడు. ఆ ముని మహర్షికి నమస్కారం చేసి, మార్కండేయ మహర్షి మిమ్మలను త్రిమూర్తులు పిలుస్తున్నారు, మీరు వెంటనే రండి అని చెప్పి అడుగుతాడ. శివాకి తెలుసుకొని వెంటనే మార్కండేయ మహర్షి కైలాసానికి వెళ్తాడు. కైలాసములో ఉన్నటువంటి త్రిమూర్తులకు నమస్కారం చేసి, అయ్యా మహాదేవ, నన్ను పిలవడానికి గల కారణం ఏమిటి స్వామి అని అడిగినాడ. అందులకు మహేశ్వరుడు చెప్తున్నాడ, ఓ మార్కండేయ మహర్షి, నీవు మహావార్ణిక యాగం అనేటువంటిది జరిపించు. ఆ యాగంలో కూడా ఒక దివ్య పురుషుడు అనేటువంటి వారు ఆవిర్భావం జరుగుతుంది, అతడే ఆ కాల్వాసుని సంహారం చేయగలడు అని చెప్పినాడ. అంతటా ఆ మార్కండేయుడు మహామునులతో కలుపుకొని లోక కళ్యాణ కొరకై ఆ యొక్క యాగాన్ని ప్రారంభిస్తాడా.
ఆ యాగం చేశాడో లేదో ఆ పరమేశ్వరుని అలాగే త్రిమూర్తులు సమేతముగా అలాగే ఋషుల సమేతముగా ఒక యజ్ఞగుండంలో నుంచి సకల దేవతల యొక్క తేజస్సుతో దివ్య పురుషుడు ఆవిర్భావం జరుగుతున్నది. ఆ దివ్య పురుషుడి పేరే వేదశీషుడు. వేదశీషుడు అనగా వేద మంత్రముల నడుమన ఉద్భవించినాడు కాబట్టి ఇతనికి వేదశీషుడు అనేటువంటి నామము పొందినాడు. అలాగే ఇతను భావనారాయుడు అనగా ఆ త్రిమూర్తుల యొక్క భావము తరపునగా ఉద్భవించినాడు కాబట్టి ఇతనికి భావనారాయణుడు అనేటువంటి పేరు కూడా కొందరు పలికిస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క భావనాశి స్వామి వారి ఉద్భవం జరిగిన తర్వాత మరి దేవతలు ఉంటున్నారట, అయ్యా ఈ యొక్క మార్కండేయుడు కేవలం దాని ఒక్కరికే కాదు మన యొక్క దేవర్షులకి అలాగే సకల మునులందరికీ కూడా అలాగే భూలోకమున మానవాదులందరికీ కూడా వస్త్ర సృష్టికి కూడా ఈ యొక్క భావనాశే ప్రారంభుడు కాబోతున్నాడు అని చెప్పి అందరూ కూడా ఆ భావనాశికి ఆ యొక్క వస్త్ర నిర్మాణానికి కావాల్సిన అన్ని కూడా ఆదేశాలు పొందిస్తారట. ఈ విధంగా ఉన్న తర్వాత ఆ భావనాశి కొంత వ్యూహ సమయానికి వచ్చినాడు. ఈలోగా తనకి మనసులో అనుకుంటున్నాడ, తండ్రి ఈ మానవాదులు ఉన్నటువంటి అందరూ కూడా స్త్రీల నిర్మాణము ఎటువంటిది జరగలేదు, మరి నేను స్త్రీల నిర్మాణం కోసమే నేను ఉద్భవించినట్టున్నానని తెలిపిస్తుంది నాయన. నా జన్మకు ఏదైనా ప్రబుద్ధి కలగాలి అనేటువంటి మార్కండేయ మహర్షిని అడుగుతాట. అందరూ ఆ మార్కండేయుడు అట్లా అన్నట, పూర్వమే ఓ కుమార నీ యొక్క జన్మము పూర్వమే త్రిమూర్తులు ఈ యొక్క వస్త్ర నిర్మాణం కోసమే నీ పుడతావని ఆ యొక్క త్రిమూర్తులు మాకు పలికింది. ఇక నీకు ఆ సమయం ఆసన్నమైనది. ముందుగా మన యొక్క ఇంటి అల్లుడు అయినటువంటి విష్ణులోకానికి వెళ్ళు. అక్కడ ఆ మహావిష్ణుకి నీవు నమస్కరించినట్లయితే అందరికి కూడా శుభమే కలుగుతుంది నాయన అని చెప్పి చెప్తాడ. అందరూ భావనాశి తండ్రి ఆమె శిరసేవించి వైకుంఠానికి వెళతాడ. ముందుగా భావనాశి తన వంశాలుడమైంది శ్రీ మహావిష్ణు చూసి లక్ష్మీ సమేత తమ యొక్క ఆడబడుచైన లక్ష్మీదేవి నమస్కరించి శ్రీహరితో అంటున్నాడ, శ్రీహరి నేను వస్త్ర నిర్మాణం కోసమే ప్రయాణం సాగిస్తున్నాను. నాకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా మీరు నన్ను ఆజ్ఞాపించండి స్వామి అని చెప్పి పలికినాడ. అందరూ ఈ విధంగా అంటున్నాడ, లక్ష్మీనారాయణుడు వస్త్రోత్పత్తికి కావాల్సినటువంటి తలుపులను ఈ విధంగా స్వామివారు తన యొక్క కలువ పువ్వుల్లో నుంచి 4 రేకుల్ని ఆ యొక్క భావనాశికి ఇస్తాడా. ఆ భావనాశితో అంటున్నాడా, శ్రీహరి విధంగా పలుకుతున్నాడ, కుమార ఈ యొక్క కార్యం నిర్వహించినప్పుడు ఒక శుభ సమయమున ఇవన్నీ కూడా ఆ వస్త్ర నిర్మాణానికి కావాల్సిన అన్ని కూడా శుభముగా మీకు లభిస్తాయి నాయన అని చెప్పి ఆ పద్మములోంచి 4 తంతువులు కూడా తీసుకుంటాడ. వాటిని అనుగ్రహించిన తర్వాత ఒకనొక శుభ సమయమున ఆ తంతువులన్నీ కూడా విసర్జించేట. తర్వాత దాని ప్రకారంగా ఆ తంతువుల్ని మహామంత్రం నడుమున ఏకదీక్షా కాలంలో ఆ యొక్క మంత్రాలు ఉద్భవించో ఆ యొక్క మంత్ర నడుములతో కావాల్సినటువంటి వస్త్ర నిర్మాణానికి కావాల్సినటువంటి నూలు పట్టు జరి అలాగే ఆ యొక్క కావాల్సినన్ని కూడా లభించినాయట. ఆ మహావిష్ణు నమస్కారం చేసుకొని శుభ్రంగా ఆ వస్త్రాన్ని అలికినాట, ఎంతో చక్కగా నేసినాట. ఆ నేసిన తర్వాత ముందుగా తమ యొక్క ఇంటి అనేటువంటి ఆ యొక్క మహావిష్ణువుకు సమర్పించినాట తన యొక్క లక్ష్మీదేవికి మరియు నారాయణుడికి. తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళినాడు. బ్రహ్మదేవుడు కూడా నమస్కారం చేసుకొని ఆ వస్త్ర నిర్మాణానికి కావాల్సిన అన్ని కూడా ఇస్తాడ. ఆ బ్రహ్మదేవుడు కూడా వస్త్రాన్ని ఇస్తాడ. తర్వాత కైలాసానికి వెళ్ళి కైలాసంలో శివపాలు నమస్కారం చేసుకొని పార్వతీదేవి వస్త్రాన్నిచ్చిన తర్వాత పరమేశ్వరికి ఇవ్వడంతో ఆ పరమేశ్వరుడు అంటున్నాడ, అయ్యా నేను వస్త్రాన్ని ఇటువంటి వస్త్రాన్ని కూడా వేసుకోండి ఆయన కుమార, నీవు నాకు వస్త్రాన్ని ఇచ్చిన ఉపయోగం లేదు, నా కేవలము సింహం యొక్క పులి యొక్క శరం ఉన్నట్లయితే నాకు నా అలంకారాన్ని సరిపోతుంది నాయన అని పలికినాడ. ఆ మాటలకు ఆ యొక్క భావనాశి ఎంతో బాధతో ఆహా త్రిమూర్తులటువంటి ఆ యొక్క పరమేశ్వరుడే నేను సంతృప్తి పరచలేదే అని చెప్పి బాధపడుతూ
అన్ని లోకాలు కూడా తిరుగుతూ ఉన్నాట. ఎక్కడైనా పులి దొరుకుతుందా, ఆ పులి చర్మాన్ని స్వామివారికి నూలు ఆ యొక్క వస్త్రాలు ఏర్పాటు చేసి పరమేశ్వరికి సమర్పిద్దాము అని చెప్పి వెతుకుతూ 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 ఉన్నాట. ఇంతలో వింధ్యా అరణ్యానికి చేరుతాట. అక్కడ ఒక్క పులి కూడా కనపడలేదట. తర్వాత భావనాశి యొక్క వింధ్యా పర్వతాల్లో కొంత లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పులి కనపడుతుంది. ఆ పులిని తాగనంచు ఆ యొక్క పులిలో వచ్చి ఆ పులిని సురదప్పి కూల్చితులు చూసి ఆ యొక్క నారదమహాముని అంటున్నాడ, కుమారా, నీవు పులుల కోసం వెతుకుతున్నావు, కానీ ఆ పులులన్నీ కూడా భద్రావతి అనేటువంటి ఒక సూర్యపుత్రి యొక్క ఆమె దగ్గర వశమై ఉన్నాయి నాయన. ఆమె మరి చక్కగా ఆ పులులన్నీ కూడా బంధించి ఉన్నది. నీవు అక్కడికి వెళ్ళి ఆ భద్రావతిని నీవు కోరినట్లయితే ఆ పులన్నీ కూడా నీకు లభిస్తాయి నాయన అని చెప్పినాట. ఈ భద్రావతికి శాంబరి విద్య అనేటువంటి ఒక మహావిద్య వచ్చినాయన. ఈ శాంబరి విద్య ద్వారా ఆ పులన్నీ కూడా ఒక వరణ్యంలో బంధించి ఉన్నట. ఈ యొక్క భావనాశి వెతుకుతూ వెతుకుతూ ఆ యొక్క భద్రావతి సమీపించినాట. అప్పుడు ఆ వస్త్ర నిర్మాణం కోసం చెప్పినాట. ఆ ప్రదేశం అంతా కూడా భావనాశి వద్దకు వెళ్ళి భద్రావతి స్వామిని అనేక విధములుగా ఆటలు పట్టించి చివరికి ఆ పుల్లు ఎక్కడున్నాయో బడవుగా తెలుసుకొని స్వామివారికి చక్కగా ఆ వస్త్ర ఆ యొక్క పులుల్ని తమ వైకంసం చేసుకున్నాట. ఆ తర్వాత ఆ యొక్క భావనాశి స్వామివారికి కావాల్సిన పులి చర్మాన్ని సమర్పించినాట. అలాగే ఆ భద్రావతి సూర్యపుత్రిక అయినటువంటి ఆ భద్రావతితో ఎంతో అంగరంగ వైభవంగా ఆ యొక్క కళ్యాణ శుభలగ్న పత్రికల ద్వారా ఆ యొక్క భద్రావతి వివాహం అయిన తర్వాత ఈ యొక్క భావనాశి ఉద్భవించినటువంటి దుర్వాసుని అలాగే సంబ అలాగే కాల్వాసుని సంహారం జరుగుతుంది. ఈ విధంగా ఆ భద్రావతి సమేత భావనాశి స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి వృత్తాంతం తెలుసుకుందాం నాయన. ముందుగా మరి అబ్బాయి తరపు వారు అమ్మాయి తరపు వారు